నమస్తే అండి. నమస్కారం అండి. అది మనకి ఇప్పుడు చాలామంది ఏంటంటే గోమూత్రం ఇంటేక్ తీసుకుంటూ ఉంటారు కదండి, ఆయుర్వేద పరంగా లోనికి తీసుకుంటారు. కొంతమంది గోమూత్రం తీసుకున్నప్పుడు స్వెట్టింగ్ కూడా గోమూత్రం స్మెల్ వస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది గోమూత్రం తీసుకునే దాని పద్ధతి చెప్తాను. దాని జ్ఞానం తెలుసుకున్న తర్వాత తీసుకుంటే మంచిది. ఒకటి ఏంటంటే ఆవు మీరు ముందు ఒకటి తెలుసుకోవాలి. రాజహంస. రాజహంస అనే దానికి గ్లాసులో నీళ్లు అంటే మన పాలు పెట్టామనుకో, పెట్టినప్పుడు ఆ నీరు వదిలేసి పాలు మాత్రం తగ్గుతుంది. అది మనం చేయలేము. అలాగే గోమాత ఎన్నో ఆహారాలు తింటుంది. తిన్నప్పుడు వాటిలో కొన్ని పాయిజన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, నెగిటివ్ ఉండేవి కూడా ఉంటాయి. ఉన్నప్పుడు అది ఫస్ట్ నాలుగుతోటి తీసుకొని లోపల పంపించేస్తుంది. ఒక కడుపులోకి వెళ్ళిపోయింది ఒక నంబర్కి. అక్కడ దానికి లడ్డూలు తయారవుతాయి. రాత్రి కూడా పండుకున్నప్పుడు ఈ లడ్డూలు బయటకు ఒక్కొక్కటి వస్తుంది. వచ్చినప్పుడు నెమరేస్తుంది. నెమరేసిన తర్వాత లోపలికి ఇంకో దానికి వెళ్ళుద్ది. ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే పాయిజనస్ ఐటమ్స్ అంతా ఒక పక్క పెట్టుద్ది, ఫ్రెష్ మంచి అన్ని కూడా ఒక పక్క పెట్టుద్ది. ఈ పాయిజనస్ ఐటమ్స్ అన్నీ కూడాను ఎక్కడైతే మూత్రం వస్తుందో అక్కడ పంపుద్ది. ఇప్పుడు ఫస్ట్ మూత్రం వచ్చినప్పుడు మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు మూత్రం వచ్చింది. వచ్చినప్పుడు ఫస్ట్ మూత్రం విత్ ఫుల్ ఆఫ్ పాయిజన్స్. ఆ తర్వాత కొంచెం అట్లా ఆపు, సెకండ్ 2 సెకండ్ ఆపి మళ్ళీ ఇచ్చుద్ది. అది ఫ్రెష్ అమృతం. ఆ తర్వాత ఈ మిగిలిపోయింది ఉందే అది మూడోసారి ఇచ్చుద్ది. ఈ ఫస్ట్ 3 నెవర్ టచ్. ఈ జ్ఞానం లేనందువల్ల చాలామంది ఆవు మూత్రం తీసుకొని తాగుతూ ఉంటారు. వాళ్ళ జబ్బులు కూడా వస్తాయి. అది ఇన్వైటింగ్ ప్రాబ్లం తెలియకుండా. కానీ మనం మజ్జిగ తీసుకోవాలి. ఆ మజ్జిగ తీసుకున్నప్పుడు దీన్ని కూడా ప్రాసెస్ ఉంది. మళ్ళీ అది కుండలో పట్టుకోవాలి. పట్టిన తర్వాత కద్దరు గుడ్డ తీసుకొని 14 మడతలు వేయాలి. వేసి దాన్ని 14 సార్లు వడబోయాలి, 14 టైమ్స్. అది సీసాలు పెట్టుకుంటే మీరు గంగాజలం ఇది ఇన్ని సంవత్సరాలు పెట్టిన 2 అలాగే ఉంటాయి. దాని స్మెల్ కూడా తగ్గుద్ది అక్కడ, మొదటి సెల్ ఉండదు అక్కడ. తర్వాత ఇది ఔషధానికి కరెక్ట్ ప్రాసెస్. ఇది కాకుండా తీసుకుంటే జబ్బులు మనకి చెప్పలేదు. ఫస్ట్ వదిలేసి మధ్యస్థంగా ఉన్న మూత్రాన్ని తీసుకుని లాస్ట్ మూడోది కూడా తీసేయాలి. లాస్ట్ కూడా నో నెవర్ టచ్. ఈ రెండు కూడాను విషాలు. చాలామంది ఇప్పుడు గోమూత్రాన్ని డిస్టిలేషన్ చేస్తున్నారు కదా, అది ఏం చెప్పాను మీకు? అవి అన్నీ ఉంటాయి అందులో. అంటే మీకు అన్నీ పోవు కదా. ఇప్పుడు మీరు బాష్పం చేసినప్పుడు కొన్ని పోతాయి, కొన్ని ఉండిపోతాయి అక్కడ లోపల. ఆ ఉండిపోయిన మనకు వస్తాయి లోపలికి. అంటే యాక్చువల్లీ జరుగుతున్న విషయం, ఇప్పుడు ప్రపంచంలో జరిగే విషయాలు అవి. కానీ ఇది తెలియదు. ఇది చేస్తే కరెక్ట్ అయిపోతుంది. తర్వాత రెండోది ఏంటంటే దీని పరిమాణం కూడాను ఒక్కసారి ఎక్కువ తాగకూడదు. మీరు కొంచెం మొదలుపెట్టి గ్రాడ్యువల్గా పెంచాలి. పెట్టినప్పుడు ఎన్ని జబ్బులున్నా కూడాను ఒక ఆవు మూత్రంతో క్లీన్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒక మండలం ఉందనుకోండి, ఒక 21 days కొంచెం పెంచుకుంటూ పోతారు. గ్రాడ్యువల్గా పెట్టి 41 days ఒక పరిమాణంలో తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ ఒక 22 days నెమ్మదిగా మామూలుగా వస్తారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే మీకు టెస్ట్ చేసి పెట్టుకోండి, అక్కడ టెస్ట్ చేయండి. దాదాపు ఎంతో పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి బయటికి. అది ఏ జబ్బు అయినా సరే. అదే మీరు అన్నది వాస్తవం. మరి అందరికీ ఆవులు ఉండవు కదండి, మధ్యస్థంగా కలెక్ట్ చేసుకోవాలంటే కష్టం కదా. వాళ్ళకు ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిన పద్ధతి అది. అది మనకేం వాళ్ళకేం సంబంధం లేదు. అందరూ అంటే మీ మధ్యస్థంగా ఉన్నదాన్ని డిస్టిలేషన్ చేసి పెట్టుకోవచ్చా వాళ్ళు? డిస్టిలేషన్ అవసరం లేదు. అసలు అవసరం లేదు. మీరు అమృతం తీసుకొని దాని ఇంకా డిస్టిలేషన్ చేయండి చెప్పండి. మధ్యస్థంగా ఉన్న గోమూత్రం ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అది 14 సార్లు మడతల్లో 14 మడతలు వేసిన తర్వాత మీరు గ్లాస్ సీసా పెట్టుకోండి, గంగా నది నీళ్ళు పెట్టండి. అవి 2 పెడితే అట్లాగే ఉండిపోతాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఏం తేడా ఉండదు. అని చాలామంది ఏంటంటారు, డిస్టిలేషన్ అని చాలామంది చేసుకున్నారు కదా, కమర్షియల్ అయిపోయింది, కొంటారు కూడా అయ్యి. సరే వాటి గురించి చెప్పాను కదా. ఇది అసలు మెయిన్ పాయింట్. దాని డీవియేషన్లో జరిగేది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.